రజనీ అరెస్టుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనా? క్రిమినల్ కేసు పడుతుందా? రజనీ అరెస్ట్ ఖాయమేనా? అసలు మాజీ మంత్రి విడుదల రజనీపై పెట్టిన కేసులేంటి? మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకురాలు విడుదల రజనీకి కష్టకాలం దగ్గర పడినట్లే అనిపిస్తోంది. ఆమె అరెస్టుకు రంగం సిద్ధమైందనే అనుకోవాలి. రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు సమర్పించాలని కూడా న్యాయమూర్తులు పోలీసులను ఆదేశించారు. ఈ వ్యవహారం వైసీపీలో సంచలనంగా మారింది. జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండడం, వారికి టీడీపీ సామాజిక మాధ్యమాలు కూడా కౌంటర్ ఇచ్చేవి. ఈ క్రమంలోనే చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తి కూడా ఇలానే మంత్రిగా ఉన్న రజనీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ఆగ్రహించిన రజనీ ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని పోలీసులకు చెప్పడంతో పాటు తగిన విధంగా శిక్షించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలను పాటించిన పోలీసులు తన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ కోటి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె పిఏలు రామకృష్ణ, ఫణి, అప్పటి సిఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, 2 వారాల్లోగా కేసు వివరాలను తమకు అందించాలని గుంటూరు జిల్లా పల్నాడు పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఒకటే కాదు, రజనీపై చాలా ఆరోపణలున్నాయి. పోలీసులు మైనింగ్ అధికారులతో కలిసి స్టోన్ క్రషర్ యజమాని నుంచి 2 కోట్లు దండుకున్నారని ఇటీవలే విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ 2 వ్యవహారాల్లో చంద్రబాబు ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకుంటే రజనీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. నిజానికి విడుదల రజనీ తొలుత టీడీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి చిలకలూరిపేట ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. చేతికి దొరికినంత సంపాదించారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.